మార్నింగ్ మ్యాగజైన్ స్వాగతం. ప్రకృతి దినపత్రికలో వస్తున్న వార్తలకు జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ట్రంప్ సుంకాలు చెల్లవు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అధ్యక్షుడికి అమెరికా సుప్రీంకోర్టులో గట్టి ఎదురు దెబ్బ. ప్రపంచ దేశాలపై విధించిన భారీ టారిఫ్లు రద్దు. 6:3 మెజార్టీతో సర్వోన్నత న్యాయస్థానం తీర్పు. కోర్టు తీర్పుపై మండిపడిన ట్రంప్ మరింత రెచ్చిపోతూ 10% సుంకం విధిస్తున్నట్టు ప్రకటన. ధర్మాసనం విదేశీ ప్రభావానికి గురైందని ఆక్షేపణ. భారత్ ఒప్పందానికి ముప్పేమీ లేదని వెల్లడి. దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాలపై ఎడాపెడా భారీ సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం గట్టి ఎదురు దెబ్బ తగిలింది. అమెరికా చట్టసభల అనుమతి లేకుండా విధించిన ఆ సుంకాలను రద్దు చేస్తూ 9 మంది న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం 6:3 మెజార్టీతో తీర్పు వెలువరించింది. అధ్యక్షుడు అత్యవసర అధికారాల చట్టాన్ని వినియోగిస్తూ ప్రతీకార సుంకాలు విధించడానికి కూడా ధర్మాసనం తప్పుపట్టింది. రాజ్యాంగం ప్రకారం చట్టసభలకు మాత్రమే పన్నులు సుంకాల విధింపు అధికారం ఉంటుందని స్పష్టం చేసింది. పన్నులు సుంకాలు విధించే అధికారాన్ని రాజ్యాంగ నిర్మాతల కార్యనిర్వాహక శాఖ ఇవ్వలేదని మెజార్టీ తీర్పు రాసిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్స్ పేర్కొన్నారు. అయితే 6 న్యాయమూర్తులు మెజార్టీ తీర్పుని భిన్నంగా 3 జడ్జీలు విడిగా అసమ్మతి తీర్పును రాశారు. టారిఫ్ విధానంలో మంచి చెడ్డలు ఎలా ఉన్నప్పటికీ అధ్యక్షుడి నిర్ణయం చట్టబద్ధమేనని, గతంలోనూ ఈ తరహా చర్యలు తీసుకున్నారు 3 జడ్జీలు పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా భారత్పై అదనంగా విధించిన సుంకాలు ప్రతీకార సుంకాలకు సంబంధించినటువంటి అంశం కూడా ఇక్కడ చర్చకు వచ్చింది అన్నటువంటి హైలైట్ చేశారు. అయితే ప్రతీకార సుంకాలపై భారత్ ప్రభావం ఎంత అంటే, ప్రతీకార సుంకాలు రద్దు కావడం వల్ల సగానికి పైగా భారత ఎగుమతులు 18% అదనపు సుంకాల భారం తొలగబోతోంది. దీంతో అత్యధిక ప్రాధాన్య దేశాలపై విధించే ప్రామాణిక సుంకాలు మాత్రం భారత్కు వర్తించే అవకాశం ఉంది. మిగిలిన ఎగుమతులపై ఈసీఏపీఏ సెక్షన్ 232 కింద సుంకాలు కొనసాగుతాయి. ఉక్కు, అల్యూమినియంలపై 50%, కొన్ని ఆటోమొబైల్ పరికరాల మీద 25% సుంకం వర్తిస్తుంది. ఎగుమతి విలువలో దాదాపు 40% ఉండే స్మార్ట్ ఫోన్లు, పెట్రోలియం ఉత్పత్తులు, ఔషధాలు సుంకాలు మినహాయింపు పొందితే అమెరికాలో తన వాణిజ్య ఒప్పందాన్ని సమీక్షించేందుకు వీలు కలిగింది అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే 7 దిగ్గజ సంస్థలతో ఒప్పందాలు. రాష్ట్రంలో క్వాంటం ఏఐ టెక్నాలజీ విస్తరణ లక్ష్యం. విద్యార్థులు యువత కొత్త సాంకేతికతలో శిక్షణ. సీఎం చంద్రబాబు సమక్షంలో సంతకాలు. ఆంధ్రప్రదేశ్ని క్వాంటం ఏఐ హబ్గా తీర్చిదిద్దిన అమరావతి క్వాంటం వ్యాలీకి జాతీయ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు కల్పించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం 7 దిగ్గజ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది. ఇందులో యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ కంప్యూటింగ్ సెంటర్, ఐబీఎం, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ, భారత్ జెన్, నెక్స్ట్ జెన్, ఐబీఎం, కాలిబటో ఏఐ, వైజర్, ఐఐటి మద్రాసులోనే ఇందుకు సంబంధించిన ఒప్పంద పత్రాలను ఢిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమిట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఇరుపక్షాలు సంతకాలు చేసి రాష్ట్రంలో ఏఐ క్వాంటం అనుకూల వాతావరణం పెంపొందడానికి 7 ఒప్పందాలు బాటలు వేస్తాయని ప్రభుత్వ ప్రకటనలో పేర్కొంది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే అమరావతి క్వాంటం వ్యాలీపై ప్రపంచమంతా మాటల్లో మాట్లాడే రోజు వస్తుంది. ఏ ఇంపాక్ట్ సమిట్ 2026లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృత్రిమ మీద క్వాంటం కంప్యూటింగ్కి అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహిస్తున్న ఏ ఇంపాక్ట్ సమిట్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం కృత్రిమ మేధస్సుతో పోటీతత్వం అన్న అంశం మీద శుక్రవారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, డబ్ల్యూఎఫ్ సిఇఓ బోర్కే బ్రెండేతో కలిసి పాల్గొని ప్రసంగించారు. ఏపీ ప్రభుత్వం ఏఐ సాంకేతికత విస్తృతికి తీవ్రంగా కృషి చేస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహంతో ప్రపంచ దిగ్గజ సంస్థలు ఏపీకి వస్తున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కాకపోతే కాకి కద్దరు కుమ్మక్కు అంటూ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు ఇందుకు ప్రబల తార్కాణ. నిందితుడు అనంతబాబుతో పోలీసులు చట్టాపట్టాలు. అతనికి డిఫాల్ట్ బెయిల్ పళ్ళెల్లో పెట్టివ్వడానికి అన్ని ప్రయత్నాలు చేశారు. ఇంత చేసిన పోలీసులపై ఇప్పటి ప్రభుత్వమైన చర్యలు తీసుకోలేదు. కనీసం షోకాజ్ నోటీస్ అయినా ఇచ్చారా? దర్యాప్తు అధికారిపై నియంత్రణ లేని డీజీపీకి కొనసాగే అర్హత ఎక్కడిది? సీజీఐ జస్టిస్ సూర్యకాంత్ ఆగ్రహం. నవంబర్ 30లోపు విచారణ పూర్తి చేయాలని ఆదేశం. వైకా ప్రభుత్వంలో 2022 మేలో జరిగిన దళిత యువకు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎమ్మెల్సీ అనంతబాబుతో పోలీసులు పూర్తిగా కుమ్మక్కయ్యారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఘాటుగా వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నవారు పోలీసుల మధ్య కుమ్మక్కును ఈ కేసు ప్రబల తార్కాణం అని అభిప్రాయపడ్డారు. నిందితుడు డిఫాల్ట్ బెయిల్ను పళ్ళెంలో పెట్టివ్వడానికి పోలీసు అధికారులు అన్ని ప్రయత్నాలు చేసినట్టు చెప్పారు. ఆ కుట్రలో భాగంగానే ఛార్జ్షీట్తో పాటు ఎఫ్ఎస్ఎల్ నివేదిక దాఖలు చేయలేదని ఆక్షేపించారు. ఈ మొత్తం వ్యవహారంలో నిందితులు పోలీసులు చట్టాపట్టాలు వేసుకుని తిరిగారని మండిపడ్డారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే బెంగాల్ సర్విధుల్లో జిల్లా జడ్జీలు. రాజ్యాంగ వ్యవస్థలైన పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం మధ్య విశ్వాసరాహిత్యం నెలకొనడంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర విచారణ వ్యక్తం చేసింది. 2 వ్యవస్థల మధ్య నిందల పర్వం కొనసాగడం దురదృష్టకరం. సీజీఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయమాల్య బాగ్చిల ధర్మాసనం, జస్టిస్ విపుల్ ఎం పంచోల్ ధర్మాసనం పేర్కొంది. రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ వివాదాస్పదం కావడానికి అసాధారణ పరిస్థితిగా పేర్కొంది. దీన్ని సరిచేసేందుకు అసాధారణమైన ఉత్తర్వులు జారీ చేయక తప్పడం లేదని తెలిపింది. ప్రక్రియలో పారదర్శకత తీసుకురావడంతో పాటు ప్రజల నమ్మకాన్ని కలిగించేందుకు న్యాయాధికారులు, జిల్లా జడ్జీలు, అదనపు జిల్లా జడ్జీలకి ఈ విధులను కేటాయించాలి కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి శుక్రవారం ఆదేశించింది. దరఖాస్తులపై వచ్చే అభ్యంతరాలు న్యాయాధికారులు పరిశీలిస్తారని స్పష్టం చేసింది. పేర్లు, తల్లిదండ్రులు, పిల్లల వయసులో తేడాలు తదితర సహేతుక వ్యత్యాసాల కారణంగా ఓటర్ జాబితాలో చోటు కోల్పోయిన వాళ్ళ కేసులను పరిశీలించి నిర్ణయం తీసుకోవడంలో న్యాయాధికారులు సహాయపడతారని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీలకు క్యూఆర్ కోడ్, స్మార్ట్ కార్డులు, చిప్తో కూడిన కార్డుల కంటే ఇవే మేల నిర్ణయం. వీటి సరఫరా నుంచి డెలివరీ వరకు గుత్తేదారులదే బాధ్యత.
ప్రస్తుతం 27 లక్షల కార్డులు పెండింగ్. వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్ కార్డులు ఇకపై క్యూఆర్ కోడ్తో కూడిన స్మార్ట్ కార్డును రవాణా శాఖ జారీ చేయబోతుంది. చిప్తో కూడిన స్మార్ట్ కార్డు, చిప్ లేకుండా క్యూఆర్ కోడ్తో ఉన్న స్మార్ట్ కార్డులు ఏది ఇవ్వాలని దాని మీద సుదీర్ఘ కసరత్తు అనంతరం క్యూఆర్ కోడ్ కార్డులపై మొగ్గు చూపారు. దీంతో 2024 అక్టోబర్ నుంచి పెండింగ్లో ఉన్న కార్డులన్నీ జారీ కాబోతున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సముద్ర భద్రతకి ఉమ్మడి కార్యాచరణ బృందాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. IOSS సమావేశ నిర్ణయం. సింపోజియం అధ్యక్ష పదవి స్వీకరించిన భారత్ నేవీ సముద్ర భద్రత, సమాచార మార్పిడి, విపత్తుల ఉపశమన చర్యలు, పరస్పర సహకారంపై ఉమ్మడి కార్యాచరణ బృందాలను ఏర్పాటు చేయాలని హిందూ మహాసముద్ర నావల్ సింపోజియం సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖలో IFR మిలాన్ సింపోజియం పేరు నిర్వహిస్తున్న ప్రపంచ స్థాయి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం 9వ IOSS సమావేశం హోటల్లో జరిగింది. దీనికి హిందూ మహాసముద్ర తీర దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 33 దేశాల నావికాదళ అధిపతులు, సముద్ర భద్రతా సంస్థల ఉన్నతాధికారులు హాజరయ్యారు. అట్లాంటిక్ నుంచి పసిఫిక్ వరకు విస్తరించినటువంటి హిందూ మహాసాగర్ ప్రాంతంలో సముద్ర సహకారం భద్రతను బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఒమన్ IOSS వర్కింగ్ గ్రూప్లో జరగా సారూప్యత కలిగిన నావికాదళాల సంఖ్య పెరగడానికి సింపోజియం స్వాగతించింది. ఈ సింపోజియానికి అధ్యక్ష పదవిని భారత్ చేపట్టింది. రాయల్ నేవీ నుంచి IOSS అధ్యక్ష పదవిని భారత నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి స్వీకరించారు. అధ్యక్ష బాధ్యతను భారత్ సమర్థంగా నిర్వర్తించేందుకు అందరూ సహకరించాలి. IOSS బలోపేతానికి శక్తివంచనలో కూడా పనిచేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ బాధ్యతలతో హిందూ మహాసముద్ర ప్రాంతంలో సాగర సుస్థిరతకు ప్రాధాన్యం పెరిగిందన్నారు. 16 ఏళ్ల తర్వాత తిరిగి మళ్ళీ భారత్కి అధ్యక్ష పదవి దక్కింది. 2008 నుంచి 2010 వరకు ప్రారంభ అధ్యక్ష పదవిని చేపట్టిన భారత్ ఇప్పుడు వృత్తిపరమైన సముద్ర సహకారం కోసం ఈ వేదికను ముందుకు తీసుకెళ్తుందని దినేష్ కుమార్ హామీ ఇచ్చారు. అనంతరం సభ్య నావికాదళాల పరస్పర సహకారానికి, సమాచార మార్పిడికి భారత నావికాదళం మెరుగుపరిచిన IOSS వెబ్సైట్ని ఆవిష్కరించారు. దీనిలో ఫిలిప్పీన్స్కి పరిశీలక దేశంగా చేర్చారు. IOSS మారిటైమ్ ఎక్సర్సైజ్ నిర్వహణతో పాటు నావికాదళాల సముద్ర భద్రతా సిబ్బంది భాగస్వామ్యంతో మహాసాగర్ లక్ష్యాలను చేరుకునేలా భారత్ శక్తి మేర కృషి చేస్తుందని త్రిపాఠి వివరించారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే పాఠశాల నుంచినే వాణిజ్య విద్య, అప్పుడే CA పై అవగాహన పెరుగుతుంది. CA ప్రాక్టీస్లో AI కీలక పాత్ర. ICAI అధ్యక్షుడు D ప్రసన్న కుమార్ విద్యార్థులు చార్టెడ్ అకౌంటెంట్ కోర్సు వైపు ఆకర్షితులయ్యేలా పాఠశాల స్థాయి నుంచి అవగాహన కల్పిస్తే ఈ కోర్సులో చేరే వారి శాతం పెరుగుతుంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు D ప్రసన్న కుమార్ అభిప్రాయపడ్డారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి ట్రంప్ టారిఫ్లు చెల్లవు అన్నటువంటి వార్తని ఇక్కడ కూడా హైలైట్ చేశారు. అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టి ఎదురు దెబ్బని. లేకపోతే సొంత కమిటీ షురు అంటూ సుప్రీంకోర్టుని ధిక్కరిస్తూ చంద్రబాబు సర్కార్ ఏకసభ్య కమిటీ ఏర్పాటు. రిటైర్డ్ IAS దినేష్ కుమార్ నేతృత్వం నెయ్యి కల్తీ దుష్ప్రచార కుట్ర బెడుచుకోవడంతో బాబు కొత్త పథకం. శ్రీవారి ప్రసాదంలో జంతుకో కలపలేదన్న NDRA, NDDB అదే విషయాన్ని స్పష్టం చేసి CBI సిట్ ఛార్జ్షీట్. వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరిని ఛార్జ్షీట్లో పేర్కొన్న CBI. దాంతో కొత్త కుట్ర కూటమి ప్రభుత్వ బరితెగింపు, సిట్ సూచనలకు భిన్నంగా కమిటీ పరిధి పెంపు, అనుకూలంగా నివేదిక ఇప్పించుకోవచ్చని భావిస్తున్న బాబు బృందం బెదిరించి అబద్ధపు వాంగ్మూలాల నమోదుకు పన్నాగం. వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసుల లక్ష్యం అన్నటువంటి హైలైట్ చేశారు. లేకపోతే ఏపీ 2024 ఎన్నికల తీర్పు అత్యంత సందేహాస్పదం. టీడీపీ కూటమి అద్భుత విజయం వెనక దుశ్చర్య ఉందా? సందేహాలు నివృత్తి చేయాల్సింది కేంద్ర ఎన్నికల సంఘమే. ఒక ఓటర్ 6 సెకండ్లు 2 ఓట్లు వేయడం సాధ్యమా? పోలింగ్ కేంద్రాల వద్ద సాయంత్రం 5 నుంచి తెల్లవారుజాము 2 గంటల వరకు ఏకంగా 9 గంటల పాటు ఓటర్లు క్యూలో నిల్చోగలరా? ది వైర్ వెబ్సైట్కి ప్రముఖ జర్నలిస్ట్ కరణ్ దాపర్ ఇంటర్వ్యూలో సామాజిక ఆర్థికవేత్త డాక్టర్ పరకాల ప్రభాకర్ పునరుద్ఘాటన. సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల మధ్య ఒక్కో పోలింగ్ బూత్లో గంటకు సగటున 7 ఓటు వేశారా? కానీ అదే రోజు రాత్రి 11:45 నుంచి తెల్లవారుజాము 2 గంటల వరకు ఒక్కో పోలింగ్ బూత్లో నిమిషానికి 3 ఓటు వేశారా? దేశ చరిత్రలో ఏ ఎన్నికల్లోనే ఇలా జరిగిన దాఖలా లేవు. ఇదే టీడీపీ కూటమి అద్భుత విజయానికి దారితీసిందేమన్న కరణ్ దాపర్. ప్రజాస్వామ్యానికి ఎన్నికల ప్రక్రియ పునాది. పోలింగ్ను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలి. తక్షణమే కేంద్ర ఎన్నికల సంఘం స్పందించి ఏపీలో పోలింగ్ ప్రక్రియపై సందేహాలు నివృత్తి చేయాలని కరణ్ దాపర్ డిమాండ్. ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళాలంటే కేంద్ర ఎన్నికల సంఘం తక్షణమే స్పందించాలని సూచన అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే ఆ నెయ్యిపై చర్చకు ససేమిరా. శుక్రవారం కూడా స్తంభించిన మండల సమావేశాలు. ఉదయం మధ్యాహ్నం సభ ప్రారంభమైన జరిగింది 6 నిమిషాలే. హెరిటేజ్ అనుబంధ ఇందాపూర్ డైరీ టీటీడీకి నెయ్యి సరఫరాపై చర్చకు వైఎస్ఆర్సీపీ పట్టు. సభ్యులు వాయిదా తీర్మానాలు తిరస్కరించిన చైర్మన్. ఈ అంశంపై చర్చకు పట్టుబడుతూ ప్లకార్డులతో పోడియం వద్ద నినాదాలు. అభ్యంతరం తెలిపిన ఆర్థిక మంత్రి కేసు దూసుకెళ్లిన టీడీపీ సభ్యులు. సభ వాయిదా వేస్తున్నట్టు ప్రకటించిన మండలి చైర్మన్. హెడ్సెట్ను టేబుల్పై విసిరుగొట్టిన మంత్రి పయ్యావులు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే ఉన్మాదానికి పరాకాష్ట అంటూ కల్తీ కుట్ర బయటపడి ఇందాపూర్లో దొరికిపోయి మరో డైవర్షన్కి బాబు కుట్ర. భారతీయ సిమెంట్ పరిశ్రమ వద్ద తెలుగు తమ్ముళ్ల నిరసన. 18 ఏళ్లుగా నడుస్తున్న కంపెనీ వద్ద ఎన్నడూ లేని ఆందోళన. నిర్వాసితుల ముసుగులో టీడీపీ నాయకుల నాటకం. కల్తీనే దుష్ప్రచార కుట్ర బయటపడడంతో హెరిటేజ్ ఇందాపూర్ బంధం బట్టబయలుగాడంతో కన్నంలో దొరికిపోయిన దొంగలకు ఏం చేయాలో పాల్పోవడం లేదు. దీని నుంచి బయటపడడం కోసం బాబు అండుకో రకరకాల కుయుక్తులు ప్రదర్శిస్తుంది. ఉన్మాదం పరాకాష్ఠకి చేరకుండా చేరుకుందా అన్నట్టు టీడీపీ పెద్దల ఆశీస్సులతో తెలుగు తమ్ముడు శుక్రవారం భారతీయ సిమెంట్ కర్మాగారంపై పడ్డారు. కిలో నెయ్యి 300 నుంచి 658కి హెరిటేజ్ నుంచి ఇందాపూర్ డైరీకి వెళ్ళినటువంటి అంశాలు బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో
భారతీయ సిమెంట్స్ మీద కుట్ర చేస్తున్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే ప్రేమ పేరుతో వంచిన డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య, జూనియర్ విద్యార్థిని ట్రాప్ చేసిన సీనియర్ విద్యార్థి శారీరకంగా లొంగ తీసుకుని రహస్యంగా వీడియోలు తీసి దుర్మార్గం. కాలేజీలో పలువురు విద్యార్థులకు వీడియోను పంపించిన వైనం, చెప్పినప్పుడల్లా కోరిక తీర్చబోతూ వీడియోలు ఫేస్బుక్లో పెడతానంటూ బ్లాక్మెయిల్, మనస్తాపంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో దారుణం. కామాంధుడి వికృతానికి రాష్ట్రంలో మరో విద్యార్థిని బలైంది. ప్రేమ పేరుతో వంచిన సీనియర్ విద్యార్థి అఘాయిత్యాన్ని తట్టుకోలేక ప్రాణాలు తీసుకుంది. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి పట్టణ పరిధిలో శుక్రవారం డిగ్రీ విద్యార్థిని ఉరేసుకుని ఉసురు తీసుకుంది. పల్నాడు జిల్లాకు చెందిన ఒక కుటుంబం పిల్లల్ని చదివించుకోవడానికి ఊరొదిలి తాడేపల్లి సమీపంలోని ఊరికొచ్చింది. భార్యాభర్తలు కూలీనాలి చేసుకుంటూ పిల్లల్ని పోషిస్తుంటే ఆ పాపకి ఇట్లాంటి అన్యాయం జరిగింది అన్నటువంటి వార్తని వీళ్ళు హైలైట్ చేశారు. లేకపోతే ఘర్షణలతో అట్టుడుకుతున్న ఏయూ క్యాంపస్, పరస్పర ఆరోపణలు నిరసనలతో ఉద్రిక్తత. ప్రతిష్టాత్మక ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘాల రగడతో శుక్రవారం మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొద్ది రోజులుగా ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ల మధ్య పరస్పర ఆరోపణలు నిరసనలు కొనసాగుతుంటే క్యాంపస్లో ఆందోళనకర వాతావరణం నెలకొంది. 2 రోజుల కిందట వీసీ కార్యాలయం ఎదుట ఇరు వర్గాలకు చెందిన విద్యార్థి నాయకులు, కార్యకర్తల మధ్య తలెత్తిన వాగ్వాదం తోపులాటికి దాడి. అనంతరం తప్పు చేసిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఏయూ రిజిస్ట్రార్ ప్రకటన చేయడంతో పరిస్థితి సర్దుమణిగినట్టు కనిపించింది. అయితే శుక్రవారం ఏబీపీ నాయకులు ప్రధాన గేటు వద్ద నిరసన చేపట్టడంతో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. తమపై దాడికి పాల్పడిన ఎస్ఎఫ్ఐ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏబీపీ రాష్ట్ర కార్యదర్శి వెంకట్ గోపి, జిల్లా కన్వీనర్ నితిన్, నగర కార్యదర్శి ప్రసాద్ తదితరులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా దిష్టి బొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఎల్బీ నగర్ చట్నీస్లో భారీ పేలుడు, 4 కార్మికులకు తీవ్ర గాయాలు. గాయపడిన వాళ్ళంతా ఛత్తీస్గఢ్కి చెందిన వారు. ఇడ్లీ స్టీమర్ వాల్ ఓపెన్ చేయకపోవడంతో ఘటనకు కారణం. ఓ హోటల్లో ఇడ్లీ స్టీమర్ పేలి 4 కార్మికులకు తీవ్ర గాయాలైన ఘటన ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా కోర్టు సమీపంలో చట్నీస్ హోటల్లో శుక్రవారం మధ్యాహ్నం ఇడ్లీ స్టీమర్ వేడితో పేలిపోయింది. దీంతో భారీ శబ్దం రాగా హోటల్లో ఉన్న కస్టమర్లు పరుగులు తీశారు. మధ్యాహ్నం సమయం కావడంతో హోటల్లో చాలా మంది భోజనానికి వచ్చారు. పేలుడు దాడికి హోటల్లో పనిచేస్తున్న 4 కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వాళ్ళని చికిత్స నిమిత్తం వెంటనే హోటల్ నిర్వాహకులు ఎల్బీ నగర్లోని, ఎన్టీఆర్ నగర్లోని ఆసుపత్రికి తరలించారు. ఛత్తీస్గఢ్లోని బలోడా బజార్కి చెందిన జోగేశ్వర్, దయా, సుమిత్, సునీల్ కొంతకాలంగా ఎల్బీ నగర్ చట్నీస్ హోటల్లో కార్మికులుగా పనిచేస్తున్నారు. కిచెన్లోని ఇడ్లీ స్టీమర్ వద్ద పనిచేసే వర్కర్ దాన్ని ఆన్ చేసి వాల్వ్ ఓపెన్ చేయకుండా బయటకు వెళ్ళిపోయాడు. తిరిగి వచ్చేసరికి అది పేలింది. దీంతో అందులో ఉన్న హాట్ వాటర్ అక్కడ పనిచేస్తున్న 3 పట్టడంతో వాళ్ళు తీవ్రంగా గాయపడ్డారు. మరో కార్మికుడికి ఐరన్ ప్లేట్ బలంగా తగలడంతో తలకు తీవ్ర గాయమైంది. పేలుడు సమాచారం అందుకున్న పోలీసులు, హైడ్రా సిబ్బంది, డిఆర్ఎఫ్ అధికారులు, బాంబ్ స్క్వాడ్ బృందాలు చట్నీస్ హోటల్లోని కిచెన్ పరిశీలించే. ఈ మేరకు హోటల్ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జేహెచ్ఎంసీ సరూర్ నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ భువనగిరి శ్రీనివాస్, ఏఎంహెచ్ఓ దీప్తి తదితరులు పేలుడికి గల కారణాలను హోటల్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారన్నటువంటి హైలైట్ చేశారు. లేకపోతే బత్తాయిలు నాకేం నష్టం లేదు అంటూ మరో వివాదానికి తెరలేపిన అన్వేష్, వివాదాస్పద సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అన్వేష్ మరో వివాదానికి తెరలేపాడు. ఇతర ఇన్స్టాగ్రామ్ ఖాతా నా అన్వేషణ హైదరాబాద్ పోలీసులు గురువారం బ్లాక్ చేయించారు. దీనివల్ల తనకు ఏ నష్టం లేదని అంటూ బత్తాయిలు అని వ్యాఖ్యానిస్తూ రూపొందించిన వీడియోను అన్వేష్ శుక్రవారం విడుదల చేశారు. ఇందులో ప్రత్యక్షంగానే నగర పోలీసులకు సవాల్ విసిరారు. ఇప్పుడు దీనిపై అధికారులు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. అన్వేష్ వీడియోలో చేసిన వ్యాఖ్యలు ఇవి. నమస్తే, అందరినీ నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ బ్లాక్ అయిందని బాధపడుతున్నా అనుకున్నారా? బత్తాయిలు రూపాయి రాని ఇన్స్టాగ్రామ్ ఉంటే ఏంటి పోతే నేను చెప్పే జాగ్రత్తగానండి. ఈ 2 చేతులు నా 2 ఇన్స్టాగ్రామ్ ఖాతాలు అనమాట. ఈ 2 కాళ్ళు నా 2 యూట్యూబ్ ఛానల్ అనమాట. నా బాడీ ఫేస్ అనమాట. ఈ 5 నడిపించేలా తెలివైన బుర్ర. బత్తాయిలు అందరూ కలిసి ఓ చెయ్యి విరగొట్టారు, ఇంకో చెయ్యి ఉంది, 2 కాళ్ళు ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ మరో చెయ్యి విరగొట్ట, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాను. ఒక కాలు తీసేస్తే ఒంటి కాలుతో వెళ్ళిపోతాను, 2 కాళ్ళు తీసేసిన బాడీ ఉంది, దేక్కుంటూ వెళ్ళిపోతా. బాడీ కూడా నరికేసిన తల ఉంది, మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాను. నేను దొరికితే తీయాల్సింది తల. నాకు యూట్యూబ్లో గత నెల 9 లక్షల లాభం వచ్చింది. బత్తాయిని క్షమించేది లేదు, నిద్రపోనేవును. 2026లో నరకం చూపిస్తాను, నేను ఎవరిని దేకను అని తనదైన శైలిలో ఆడియో విడుదల చేశారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి, ట్రంప్ సుంకాలు చెల్లవు అంటూ అలా విధించడం రాజ్యాంగ విరుద్ధం. అమెరికా సుప్రీంకోర్టు అత్యవసర చట్టం కింద సుంకాలు విధించే హక్కు అధ్యక్షుడికి లేదు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే వైసీపీ మహాపచారం అంటూ చెప్పులు బూట్లు వేసుకుని శ్రీవారి పోస్టర్ల ప్రదర్శన. అసెంబ్లీ ప్రాంగణంలోనే కాదు మండలంలోని ఇదే తీరు. వాయిదా పడ్డాక పోస్టర్లు, ప్లకార్డును లోపల పడేసిన వైనం. శ్రీవారి ఫోటోలు సభలోకి తేవడంపై అధికార కూటమి ఆగ్రహం. వారికి దేవుడు అంటే భయం, నమ్మకం లేవు, విచక్షణ లేకుండా వాళ్ళ నాయకుడు చెప్పినట్టు నడుచుకుంటున్నారు. మంత్రి పయ్యావులు మండిపాటు. చైర్మన్ వద్ద కూటమి నేతల నిరసన. స్వామి ఫోటోలు తేవడం తప్పేనని చైర్మన్. బొత్సను పిలిపించి వివరణ కోరిన మోషేస్. క్షమాపణ చెప్పేందుకు విపక్ష నేత శశేంద్ర. ఆ సభ్యులు చెప్పులు వేసుకున్నారనడానికి ఆధారం చూపించిన బొత్స సభ. తక్షణమే వీడియోలు షేర్ చేసిన లోకేష్ అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే అనంతబాబుతో పోలీసుల కొమ్మక్కు జడ్జిమెంట్ ఇక్కడ హైలైట్ చేసిన. ఆయేషా మీరా కేసు క్లోజ్. హత్యాచారం కేసు కొట్టేస్తూ సిబిఐ కోర్టు తీర్పు. ఆధారం లేకపోవడంతో 18 ఏళ్ల తర్వాత మూసివేత. న్యాయ సహాయానికి కోర్టు సంసిద్ధత. కానీ ఇక న్యాయ పోరాటం చేసే ఓపిక, శక్తి, ఆర్థిక స్తోమత లేవని ఆయేష తల్లిదండ్రులు. దీంతో విచారణ ముగిస్తున్నామన్న న్యాయాధికారి. సమాధి నుంచి సేకరించిన ఆయేష అవశేషాలను తల్లిదండ్రులకు అప్పగించిన సిబిఐకి న్యాయస్థానం ఆదేశం అన్నటువంటిది హైలైట్ చేశారు. బెంగాల్ సర్
విధుల్లో న్యాయాధికారులు సుప్రీంకోర్టు అసాధారణ నిర్ణయం అభ్యంతరాలపై వారే నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుత అధికారులతో పాటు మాజీ అదనపు జిల్లా జడ్జీలు నియమించాలని ఆదేశం. న్యాయాధికారి నియామకంపై నేడు సీఎస్ డీజీపీ తదితరులతో భేటీ నిర్వహించండి. కలకత్తా హైకోర్టు సీజేకి సుప్రీంకోర్టు ఆదేశం. రాష్ట్ర ప్రభుత్వ ఈసీల మధ్య నిందల పర్వం కొనసాగడం దురదృష్టకరమైన వ్యాఖ్య అన్నటువంటి హైలైట్ చేశారు. ఇకపోతే కల్తీ నెయ్యిలో వారి పాపం తేల్చనంటూ కమిటీ వేశారు, సింగల్ కమిటీ అన్నటువంటిది ఇక్కడ హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.